నమస్కారం, నా పేరు సీత. TS23 న్యూస్. తెలంగాణ కార్మిక ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండలం మున్సిపాలిటీ పరిధిలో బొంతపల్లి పారిశ్రామిక వాడలో మేడే వేడుకలు తెలంగాణ కార్మికుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్మికుల ఐక్య వేదిక వ్యవస్థాపన అధ్యక్షులు VMLI ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కార్మిక నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలంగాణ కార్మిక సంఘం జెండా ఆవిష్కరణతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం కార్మికుల హక్కులు, సంక్షేమంపై వివిధ నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, పారిశ్రామిక యాజమాన్యులు అవసరమైన వసతులు కల్పించాలని, కార్మిక భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ESI, PF వంటి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలు చేయాలని కార్మికులు ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కార్మికుల ఐక్యవేదిక సభ్యులు ముద్దంగుల ప్రసాద్, నీరుడి విష్ణువర్ధన్, ముద్దంగుల కృష్ణ, దాసు, శ్రీకాంత్ శేఖర్, బొమ్మల మైసయ్య మరియు స్థానిక ప్రజాప్రతినిధులు చక్రపాణి, ముద్దంగుల గోపాల్, కమ్మరి రాజు, సప్పటి మల్లేష్, వివిధ సంఘాల నాయకులు, కార్మికులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. కార్మికుల ఐక్య వేదిక, కార్మికుల ఐక్యత, అమాలి కార్మికుల ఐక్యత, సఫాయి కార్మికుల ఐక్యత, సఫాయి కర్మచారుల ఐక్యత. అది బడుగు బరిగిన వర్గాలకు, కార్మికులకు దాని కష్టాన్ని గుర్తించి మేడేని అప్పటి గవర్నమెంట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం కార్మికులందరూ కొట్లాడి మేడేని ఒక హక్కు దినంగా ప్రకటించారు. దానికోసం చాలామంది చాలా ఉద్యమాలు చేశారు. కాబట్టి మేడే అనేది ఫస్ట్ మే అనేది 1వ తారీఖు నాడు కార్మికులందరూ సెలవు ప్రకటించి హక్కుల పుట్టినరోజే మేడే. శుభాకాంక్షలు. బొంతపల్లి పారిశ్రామిక వాడలో గత 8 సంవత్సరాల నుంచి కార్మికుల ఐక్యవేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. బొంతపల్లి అంటేనే పారిశ్రామిక వాడ. ఈ పారిశ్రామిక వాడలో ఎంతోమంది, వేల మంది కార్మికులు చేస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క హక్కులు వాళ్ళకు తెలియకుండానే పోతున్నాయి. వాళ్ళకు కనీస వేతనాలు కానీ, ESI, PF సదుపాయాలు కానీ, తర్వాత అవన్నీ చాలా కంపెనీలు పాటించడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా పరిశ్రమ యాజమాన్యం తెలియజేయడం ఏమనగా వాళ్ళందరికీ సేఫ్టీ అనేది ముఖ్యం. అలాగే ESI, PF భద్రత ఇవన్నీ కల్పించాలని కోరుకుంటున్నాను. బొంతపల్లి పారిశ్రామిక వాడలో అనేక రకాలుగా కార్మికులు నలిగిపోతున్నారు. మేడే సందర్భంగా అసంఘటిత కార్మికులకు న్యాయం జరగాలి, అమాలి కార్మికులకు న్యాయం జరగాలి, కంపెనీ కార్మికులకు న్యాయం జరగాలి, సఫాయి కర్మచారులకు న్యాయం జరగాలి. ఈ కోణంలో కార్మికుల ఐక్యవేదిక వెలిసింది. కాబట్టి కార్మికుల ఐక్యవేదిక తరపున నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. ముఖ్యంగా కార్మికుడు కష్టపడంది ఏ యజమాని కూడా మరి జీవనోపాధి ఉండదు. కాబట్టి కార్మికుని పురోగతి, కార్మికుని స్థితిగతులను ప్రతి కంపెనీలు మరి ఏర్పాటు చేసి మంచి భద్రతా కవచాలు అందించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా సఫాయి కర్మచారులకు మరి సరైన పద్ధతిలో వాళ్ళకు సేఫ్టీ పరికరాలు ఇవ్వడం లేదు, మరి కనీస మౌలిక వసతులు అందజేయడం లేదు. కాబట్టి సఫాయి కర్మచారులను మరి ఒక కోణంలో చూసి వాళ్ళను గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్లు మరి బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా అసంఘటిత కార్మికులను నిజంగా దినసరి కూలీలుగా పనిచేస్తూ మరి ఎలాంటి వృత్తి లేక మరి సమాజంలో అనేక రకాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న అసంఘటిత కార్మికులను కూడా మరి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి హమాలి కార్మికులకు కూడా సరైన న్యాయం జరగాలని చెప్పి మరి ప్రతి కంపెనీలో ఏదైతే వచ్చే పోయే
మరి వాహనాల డంపింగ్ మొదలగునే ఉంటాయి కాబట్టి వాటన్నిటికి కూడా ప్రాధాన్యత హమాలీ సంఘం కార్మికులకు మరి చేకూర్చాలని, వాళ్ళ హక్కులను వాళ్ళను కాలరాయకుండా వాళ్ళకు సరైన న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మికుల ఐక్యత.